హై గాయ్స్, వాట్సాప్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. సో సడన్గా ఎక్కడికి బయలుదేరుతున్నానంటే బేసిక్గా చాలామందికి తెలియదు, బట్ అంటే ఆల్మోస్ట్ నెల్లూరులో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉండిద్ది అతను ఎవరు అనేది. సో హీఈస్ మళ్ళీ మస్తాన్ బాబు అని ఒక ఏస్ మౌంటైనీర్ ఉన్నారు. సో అతను నాకు బాబాయ్ అవుతాడనమాట. అతను సమ్ 3-4 years బ్యాక్ చనిపోయారు. ఇప్పుడు అతను సమాధి దగ్గరికి వెళ్తున్నాం. అతను చాలా అంటే చాలా గ్రేట్ నా ఉద్దేశంలో. నా ఉద్దేశంలోనే కాదు, బట్ ఇండియాలోనే చాలా గ్రేట్. ఎందుకంటే అతని పేరు మీద గిన్నిస్ రికార్డు ఉంది మౌంటైనీర్లో. సో 176 daysలో వరల్డ్లో ఉన్న 7 highest పీక్స్ అన్నీ అతను ఎక్కేసాడనమాట. 7 highest పీక్స్ అతను ఓ మై గాడ్. సో వాళ్ళలో ఉన్న 7 highest పీక్స్ అతను ఎత్తేసాడు. సో అందులో ఉన్న గొప్పతనం ఏంటంటే, సో 176లో అతను ఎట్లా ప్లాన్ చేశాడంటే, మండే ఒక పీక్ సబ్మిట్ చేసినట్టు, ట్యూస్డే ఒక పీక్ సబ్మిట్ చేసినట్టు, థర్స్డే. సో అలా 7 వీక్కి 7 days ఉంటే 7 days 7 సబ్మిట్స్ చేశారనమాట. సో ఆ విధంగా అతను ప్లాన్ చేసుకున్నాడు. సో ప్రస్తుతానికైతే నేను మా బ్రదర్ హర్ష వెళ్తున్నాం. అంటే నా రూట్ తెలియదని కాదు, బట్ వెళ్తున్నాం ఇద్దరం కలిసి. వెళ్తున్నాడు కదా ముందర హర్ష అని చెప్పారు కదా, అతను మా పిన్ని కొడుకు. సో వాళ్ళ ఫాదర్ సొంత తమ్ముడే అనమాట అతను. సో నాకు మా డాడీకి కజిన్ బ్రదర్ మా డాడీకి అతను. సో నేను కూడా ఒకసారి కూడా చూడలేదు అతన్ని. అతను చనిపోయినాకే నేను లాస్ట్ రైడ్స్ అప్పుడు చూశాను. నేను కూడా అతన్ని చూడడం లాస్ట్ రైడ్స్ అప్పుడే చూసాను అనమాట. లాస్ట్ రైడ్స్ చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో పెద్ద స్టోరీ అయిందనమాట అప్పట్లో అది. ఎందుకంటే అతను చనిపోయింది ఎప్పుడంటే, అర్జెంటీనా సైడు 10 mountains ఉంటాయంట. సో ఆ 10 mountainsని ఎక్కేస్తే సమ్ రికార్డు ఏదో అన్నాడు. సో 9 mountains సబ్మిట్ చేసేసాడు. 10th mountain సబ్మిట్ చేసేసాడు. బట్ కిందకు వస్తున్నప్పుడు అక్కడ మంచు తుఫాన్ అంటారు కదా, అవలాంచ్. సో అది వచ్చి అందులో ఇరుక్కుపోయి అతను చనిపోవడం జరిగింది. సో అతను చనిపోయిన 1 monthకి అతని బాడీ మన ఇండియాకి రావడం జరిగిందనమాట. సో ఈ 1 month అతని బాడీ తేవడానికి ఇండియన్ గవర్నమెంట్ చాలా అంటే చాలా స్ట్రగుల్ చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ గవర్నమెంట్. సో అప్పుడు అంటే చనిపోయినాక అతనికి ఫేమ్ వచ్చిందనమాట. చనిపోయినాక ఫేమ్ వస్తే ఏం చేసుకుంటారు? సో అదే అనమాట. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, బతుకున్నప్పుడే అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగ్గ వాళ్ళకి తగ్గ ఏదో ఒకటి చేస్తే ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన నైబర్ స్టేట్నే తీసుకోండి. సో నైబర్ స్టేటు ఒక ఇద్దరు నాకు తెలిసిన వరకు వాళ్ళ పేర్లు అయితే ఐడియా లేదు, బట్ ఇద్దరైతే మౌంట్ ఎవరెస్ట్ని సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసినందుకు వాళ్ళకు సమ్ క్యాష్ అమౌంట్ ఇచ్చారు, ప్లస్ అలానే ల్యాండ్ ఇచ్చారు. సో ఈ విధమైన ఎంకరేజ్మెంట్ ఇచ్చారనమాట గవర్నమెంట్, ఇలాంటి వాళ్ళు ఉండాలి అని. సో అదే టైప్లో అతను ఉన్నప్పుడు సింగిల్ గవర్నమెంటే. సో ఆ గవర్నమెంట్ కూడా అతనికి సపోర్ట్ చేసింటే చాలా అంటే చాలా బాగుండేది. బట్ సపోర్ట్ చేయకుండా కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారని విన్నాను. అతను బేసిక్గా ఎక్కువ స్పానిష్ కంట్రీస్లోనే ఉండేటోడు. స్పెయిన్లో ఉండేటోడు, స్పెయిన్ కంట్రీ. ఎందుకంటే అక్కడే కదా ఎక్కువ ఉండేది. మౌంటైన్స్ కానీ ఇవన్నీ అక్కడే ఎక్కువ ఉంటాయి కాబట్టి స్పెయిన్లో ఎక్కువ ఉండేటోడు. ఇండియాకి ఎప్పుడో ఒకసారి వచ్చేటోడు. సో స్పానిష్ కూడా నేర్చుకున్నాడు అతను. అక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అతను, చాలా ఫేమస్. మన ఇండియాలోనే అతను ఫేమస్ కాదు కానీ, బట్ ఆ స్పెయిన్ ఆ కంట్రీస్లో అతను చాలా ఫేమస్. మన ఇండియా ఒక అదే అనమాట. ఇప్పుడు కొంచెం మౌంటైనీరింగ్ అంటే సబ్మిట్ చేసిన వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు కానీ, బట్ అప్పుడే అతను చేసిన దీనిలోకి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టే అచీవ్మెంట్స్కి చాలా బాగుండేది అనమాట. చనిపోయినాక చాలా వరకు పెద్ద పేరు ఇట్లా మన ఇండియా అతను ఇట్లా చేశారు అలా చేశారు
సో నెసెసిటీ ఏముంటుంది అని అర్థం కావట్లేదు నాకు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా అంటే చెప్పుకోవడమే, ఓకే నా చనిపోయినాక వచ్చింది పేరు అని చెప్పుకోవడానికే కానీ, బట్ అతను బతుకున్నప్పుడే ఆ పేరు వచ్చింటే అతను ఇంకా ఎన్ని సాధించేవాడు అనేది ఒకటి గుర్తించాలి. బట్ స్టిల్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, done so much for country. So it's not an easy అనమాట. 7 summits, 7 highest peaks 7 daysలో సబ్మిట్ చేయడం, అది కూడా 176 daysలో చేయడం చాలా అంటే చాలా గ్రేట్ అసలు. ఇప్పటి వరకు ఆ గన్నీస్ వరల్డ్ రికార్డ్ని ఎవరూ బద్దలు కొట్టలేదు, అలానే ఉండిపోయింది అతని పేరు పైన. ఇట్స్ డిఫికల్ట్ టాస్క్ కదా అది. నాకు చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్. అంటే నాకు అతను బతుకున్నప్పుడు నాకు అంత ఐడియా, అంటే నాకు తెలుసు కానీ అతను ఇట్లా మౌంటైనరింగ్ చేసేటోడు ఇలా అని, బట్ ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గురించి నాకు అంత ఐడియా లేదు. అతను చనిపోయినాకే నాకు కూడా తెలిసిందనమాట ఈ న్యూసెస్ ఇవన్నీ చూడగానే. నేను కూడా చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా మా బాబాయ్ అని చెప్పుకోవడానికి. నేను అతనితో నాకు అతనితో కాంటాక్ట్ లేదు, అతను నన్ను కాంటాక్ట్ చేయలేదు ఎప్పుడు. ఎప్పుడు ఎదురెదురుగా చూసుకోలేదన్నమాట. బట్ స్టిల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నాకు చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది అతను మా బాబాయ్ అని చెప్పుకోవడానికి. ఓకే, సో ఇప్పుడైతే నేను మీకు డైరెక్ట్గా అతను ఉన్న సమాధి చూపిస్తాను. అంటే అప్పుడు చాలా బాగుండే సమాధి, బట్ ఇప్పుడు ఎలా ఉందో ఏమో నాకైతే ఐడియా లేదు. తెలిసిందే కదా, గవర్నమెంట్ అంత హడావిడి చేస్తుంది అనమాట. అప్పుడప్పుడే హడావిడి ఉంటుంది, దాని తర్వాత పట్టించుకోవడం అనేది ఏమి ఉండదు. అయిపోయింది కదా వదిలేయడమే అన్నట్టే ఉంటుంది గవర్నమెంట్ ఎప్పుడు. హే గాయ్స్, ఫైనలీ నేను చెప్పాను కదా మళ్ళీ మస్తాన్ బాబు గారు సమాధి దగ్గరికి వచ్చేసాను. సో ఇక్కడ డోర్కి లాక్ వేశారు, సో నేను ఈ గోడ ఉంది కదా దీన్ని దూకి ఇటుపక్క వచ్చాను. సో మీకు ఇప్పుడు సమాధి చూపిస్తాను. ప్లేసు చాలా అంటే చాలా మెయింటెనెన్స్ చేయట్లేదు అనుకుంటా, పిచ్చి పిచ్చి చెట్లన్నీ వచ్చేసాయి. సో హీఈస్ మై బ్రదర్, కనిపిస్తున్నాడా? సో అతనే మా బ్రదర్. ఇది సమాధి అన్నీ వచ్చేసాయి. వెళ్ళిగో సమాధి దగ్గరికి వెళ్దాం. సో ఇది సమాధి. ఏ ఫోటో లేదా ఇక్కడ? ఫోటో ఉండాలి. సో యాక్చువల్గా మా బాబాయ్ గురించి గూగుల్లో వికీపీడియా పేజ్ ఉండిద్ది, మళ్ళీ మస్తాన్ బాబు అని టైప్ చేసి చదవండి, వికీపీడియాలో అతని గురించి ఉండిద్ది. అలానే నేను మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను నేను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.